ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత గుణత్రయ విభాగ యోగము. అయితే ఏ గుణము జీవుని యందు అధికంగా ఉంటుందో తెలుసుకోవడానికి గురుతులను మనకి తెలియజేస్తూ మొదట సత్వగుణాన్ని గురించి తెలుపుతూ ఒక్కొక్క గుణము అధికంగా ఉన్నప్పుడు జీవుడు చేసేటువంటి కర్మలు కూడా ఆ గుణాలకు అనుగుణంగానే ఉంటాయి. అతడు భుజించే ఆహారం కానీ, మాట్లాడే పద్ధతి కానీ, వాని యొక్క నడక కానీ సమస్తము ఆ గుణాలను అనుసరించే ఉంటాయి కదా. అంటే సత్వగుణము అభివృద్ధి చెంది ఉన్నప్పుడు జీవుని యొక్క సమస్త చర్యలు కూడా సాత్వికంగాను, ప్రకాశవంతంగాను, జ్ఞానయుతంగాను ఉంటాయి. ఒక పండు గనక బాగా పండి ఉన్నప్పుడు దానిని ఎక్కడ కొరికి చూసినా కూడా తీపిగానే ఉన్నట్లే. అంటే సత్వగుణంతో కూడినటువంటి వాడు మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మాట్లాడతాడు, తినేటప్పుడు సాత్వికమైన ఆహారాన్నే భుజిస్తాడు, చదివేటప్పుడు ఉత్తమమైన గ్రంథాలనే చదువుతాడు, ఆలోచన చేసేటప్పుడు చక్కని భావాలనే ఆలోచన చేస్తాడు. ఈ ప్రకారమైనటువంటి ప్రశాంతత, ఈ జ్ఞాన ప్రకాశము సమస్త ఇంద్రియాల నుండి కూడా ఎప్పుడు వెళ్ళి విరుస్తూ ఉంటాయో అప్పుడు ఆ వ్యక్తి యందు సత్వగుణం అధికంగా ఉన్నది అని వెంటనే గ్రహించవచ్చు. దీనిని బట్టి ఒకడు సాధన యందు అభివృద్ధి చెందింది లేనిది కూడా స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. వాని ఆచరణ చూస్తే సరిపోతుంది, వాని యొక్క ఇంద్రియ ప్రవృత్తులు చూసినా సరిపోతుంది. అయితే ఈ జీవుని యొక్క చరిత్ర శుద్ధి, అంతస్తు అంటే స్థాయి కనిపెట్టడానికి చక్కని వస్తువును ప్రసాదించారు, కొలత వస్తువుని. వారి వారి ఆచరణయే కదా ఆ కొలత సాధనము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ దినచర్య ఆచరణను పరీక్షించుకుంటూ తమ యందే ఏ గుణము ప్రవృద్ధమై ఉన్నదో బాగా కనిపెట్టి సాధన యొక్క అతిశయము చేత తమస్సు నుండి రజస్సునికి, రజస్సు నుండి సత్వానికి, సత్వం నుండి విశుద్ధ సత్వానికి, లేకపోతే గుణాతీత స్థితికి మారడం కోసం ప్రయత్నించాలి కదా. సత్వగుణానికి విభీషణుడిని దృష్టాంతంగా తెలియజేస్తూ రజోగుణము అభివృద్ధి చెంది ఉన్నప్పుడైతే మనుజుడు ఏవేవో లేనిపోని కర్మలను, ఇతరత్రా వ్యవహారాలను తనవి కాకపోయినా సరే పైన వేసుకుంటాడు. దాని ఫలితంగానే అతనికి శాంతి అనేది లోపిస్తుంది. ప్రవృత్తి ఎందే ఎల్లప్పుడూ ఆసక్తిని కనబరుస్తూ ఉంటాడు, కానీ నివృత్తి ఎందైతే కాదు కదా. అతడు తినే ఆహారం కూడా రాజసంగానే ఉంటుంది. నడక, మాటలు అన్నీ కూడా రాజశాలగానే ఉంటాయి. అతని యొక్క హృదయమునందు అనేక విషయాలతో కూడినటువంటి దృశ్య వస్తు ఆశలు తిరుగాడుతూనే ఉంటాయి. ఇంద్రియ నిగ్రహము అతనికి మంచిది, పూజ్యము. కానీ అలా ఉండడు. ఎలాగంటే మామిడికాయ పక్వం కాకుండానే పుల్లగా ఉన్న స్థితికి ఉన్నట్లుగానే ఈ రజోగుణయుతుణ్ణి మనం పోల్చుకోవచ్చు. ఎందుకు? వాడు సత్వంలో లేడు, రజస్సులో ఉన్నాడు. కాబట్టి ఇంకా కూడా రజోగుణానికి రావణాసురుని దృష్టాంతంగా చెప్పుకోవచ్చు. అయితే రజోగుణం కలిగినటువంటి వారికి శాంతి ఉండదని తెలియబడినందుచేత శాంతి పొందడానికి మార్గము రజోగుణాన్ని హృదయం నుండి తొలగించుకోవాలి అనేటువంటి విషయం అయితే మనకు స్పష్టమైంది కదా. రజోగుణము అభివృద్ధి చెందినప్పుడు జీవుడు లోభత్వము, కార్యాలయందు ప్రవృత్తి కలిగి ఉంటాడు, కర్మలను ప్రారంభిస్తాడు, నిషిద్ధ కర్మలతో సహా మనశ్శాంతి లేకుండా ఉంటాడు, విషయాశ అనే వీటిని కూడా కలిగి ఉంటాడు. కాబట్టి ఈ లక్షణాలు ఎవరి యందైతే ఉన్నవో వాని యందు రజోగుణం అధికంగా ఉన్నది అని మనం గుర్తుంచుకోవచ్చు. శాంతి ఎవరికి లభిస్తుంది? రజోగుణాన్ని, తమో గుణాన్ని తొలగించుకున్న వారికి.
ఇంకా తమో గుణం యొక్క అభివృద్ధి యందు జీవుడు ఎలా ఉంటాడో అనే విషయాన్ని తెలియజేసుకుంటూ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహయేవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. అయితే తమో గుణం అభివృద్ధి చెందినప్పుడు అది అభివృద్ధి చెందుతూ ఉన్నది అంటే మనుషుని యందు ఏమవుతుంది? అవివేకము, సార వస్తువు గురించి, సత్య వస్తువు గురించి, శాశ్వత తత్వాన్ని గురించి ఏమాత్రమూ తెలియకపోవడం, ఈ ప్రాపంచక సంబంధమైన విషయాలే సత్యమని భావించడం, బుద్ధి మందగించిపోవడం, సోమరితనంతో కూడి ఉండటం, జాగ్రత్త లేకపోవడం, అజ్ఞానము అంటే మూఢత్వంతో కానీ విపరీతమైన భావనలు, విపరీతమైన జ్ఞానాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అంటే తమో గుణము అభివృద్ధి చెందినప్పుడు జీవుని యందు ఏముంటుంది? మత్తుగా ఉంటాడు. ప్రాపంచిక సంబంధమైన విషయాల పట్ల కూడా మత్తుగానే ఉంటాడు. ఇంకా సోమరితనంతో ఉంటాడు. ఏమాత్రము కూడా ఏమరపాటులు కలిగే ఉంటాడు. అజాగ్రత్తతో ఉంటాడు. బుద్ధి మందగించిపోతుంది. ఇటువంటి మొదలైన లక్షణాలన్నీ కూడా తమో గుణం అభివృద్ధి చెందినటువంటి జీవుని యందు కనబడుతూ ఉంటాయి. అతని యొక్క ఆహార పానీయాల యందు కూడా, అతను తినేవి తాగేవి కూడా, మరి అతను మాట్లాడే మాటల యందు కూడా ఆ తమో గుణమే మనకి వ్యక్తమవుతూ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు పిందె మామిడికాయ ఉంటుంది చూడు, వగరు మామిడికాయ, అది ఈ తమో గుణ స్థితికి పోల్చి చెప్పవచ్చు. అయితే ఇంకా కూడా ఈ తమో గుణాన్ని గురించి దృష్టాంతంగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు ముగ్గురు కూడా అన్నదమ్ములే. రామాయణంలో చెప్పబడేటువంటి మొట్టమొదటి ప్రథమమైనటువంటి మరి శత్రువు, మంచికి శత్రువు రావణాసురుడు రజోగుణానికి ప్రతీక అయితే, శుద్ధ సత్వానికి విభీషణుడు ప్రతీక అయితే, తమో గుణానికి కుంభకర్ణుడు ప్రతీక. అందుకు కాబట్టి ఈ యొక్క తమోగుణ స్థితిని కుంభకర్ణునికి దృష్టాంతంగా పోల్చుకొని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ హృదయాలను పరిశోధించుకోవాలి. తమ యందు ఏ గుణం యొక్క లక్షణాలు ఉన్నవో అంటే సత్వముతో ఉన్నామా, రజోగుణము కలిగి ఉన్నామా, తమో గుణము కలిగి ఉన్నామా అనేటువంటి విషయాలను తెలుసుకోవాలి. అలా పరీక్షించుకోవాలి. సాధన యొక్క అతిశయము చేత ఎప్పుడైతే సాధన చేసేటువంటి వారు ఇంకా సాధనను పెంచుకుంటూ క్రమంగా కూడా ఊర్ధ్వమైన స్థితిని, ఉన్నతమైన ఉత్తమమైన స్థితిని పొందడం కోసం ప్రయత్నించాలి. చెట్టు మొదలకు నీటిని పోసినట్లయితే ఏమవుతుంది అంటే పిందె యొక్క వగరుదనం నెమ్మదిగా కూడా ఏమవుతుంది అంటే, ఇప్పుడు మామిడి చెట్టును మనం పోల్చి చెప్పుకున్నాం. విభీషణుడు సత్వంతో కూడి ఉన్నప్పుడు అది మామిడి పండుకు పోల్చి చెప్తే ఆ పండిన పండు ఎక్కడ కొరికినా తీయగానే ఉంటుంది. అదే పచ్చి కాయను గనక పండక ముందే కొరికినట్లయితే రజోగుణముతో కూడుకుని ఉన్నటువంటి పుల్లదనంగానే ఉంటుంది. అదే అసలు పిందెగా ఉంది, అప్పుడు వగరధనంగా ఉంటుంది కదా. అది తమో గుణానికి ప్రతీకగా చెప్పినప్పుడు. అయితే పిందె యొక్క వగరధనం ఏమవుతుంది? తమస్సు నుండి రజస్సునకు వచ్చినప్పుడు పిందె కాస్త కాయ అవుతుంది, వగరు కాస్త పులుపుదనంగా మారుతుంది. అలాగే ఇక ఆ రజస్సు నుండి సత్వానికి వచ్చేటప్పుడు అదే మామిడికాయకి పోల్చుకొని చెప్పినప్పుడైతే కాయ పండేటంత వరకు, సత్వగుణం వచ్చేటంత వరకు సాధనను మరి వదలకుండా కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఆ విధంగా చెట్టుకాయ గనక వగరు నుండి పులుపుకి, పులుపు నుండి తీయదనానికి పండితే ఎలా వస్తుందో అలాగే ఇక్కడ తన యొక్క స్థితి కూడా తమస్సు నుండి రజస్సునకు, రజస్సు నుండి సత్వానికి అంటే ఆ వగరుతో ఉన్నటువంటి పిందె పుల్లగా మారి కాయగా, కాయ నుండి పండుగా మారి తీయగా ఎలా మార్పు చెంది ఆ ఫలము పక్వమై చిట్ట చివరికి అది రాలిపోతుంది. కొయ్యకపోయినా అది తొడిమ మరి వదులైపోతుంది, అది రాలిపోతుంది. అదే కదా జీవన్ముక్త దశ అంటే. ఎప్పుడైతే తమస్సు అనేటువంటిది వదిలివేసి రజస్సునకు వచ్చి, రజస్సును వదిలివేసి సత్వానికి వచ్చి, సత్వం అనేటువంటిది కూడా వదిలివేసినట్లయితే తొడిమ ఊడి పండు బండినిది కింద ఎలా రాలిపోతుందో ఈ సత్వగుణాన్ని అతిక్రమించినటువంటి స్థితే కదా జీవన్ముక్త దశ. జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందేటువంటి దశ.
అప్పుడు జీవునికి ఇక సంసార బంధము నుండి ఏమాత్రము కూడా వశపడేటువంటిది లేకుండా విముక్తి అనేది ఉత్పన్నమవుతుంది. అయితే ఫలము యొక్క పరిపక్వ స్థితి రాలునట్టి స్థితి. అంటే ఇప్పుడు పండు ఉన్నది, ఆ పండు పిందెగా ఉన్నప్పుడు వగరగా ఉన్నది, కాయగా ఉన్నప్పుడు పుల్లగా ఉన్నది, మరి పండినప్పుడు తీయగా ఉన్నది. అసలు దానిని కోయిల అది రాలిపోయింది. అలాగే చెట్టు యొక్క మొదటికి నీరు పోసినట్లయితే ఈ పండు కాస్త పిందె కాయగా మారి కాయ పండుగా మారినటువంటిది రాలిపోయినట్లుగానే ఈ విధంగా చెట్టు యొక్క మొదలకు నీరు పోస్తే సిద్ధించినట్లుగానే భగవంతుని యొక్క ధ్యానం కూడా నిరంతరము అవిరామంగా అహరహము అహర్నిశము సదా సర్వకాల సర్వావస్థల యందు కూడా నిరంతరము పరమార్థ సాధన అనేటువంటిది కనుక చేస్తూ ఉంటే ఆ పరమార్థ సాధన వల్ల వీని మూలకంగానే జీవుడు క్రమంగా మార్పుని చెందుతాడు. అలా క్రమ పరిణామాన్ని పొంది ఆ రజస్తమాల నుండి సత్వాన్ని అందుకుంటాడు. తమస్సు నుండి ఆ యొక్క రజస్సు నుండి సత్వాన్ని అందుకొని అక్కడ నుండి కూడా గుణాలను అతిక్రమించినటువంటి విశుద్ధ తత్వమైనటువంటి సత్వాన్ని కూడా వదిలివేసి ఇక ఆ గుణాతీత స్థితిని ఆ పదవిని చేరుకుంటాడు అని చెబుతూ, ఈ తమో గుణము అనేటువంటిది అభివృద్ధి చెంది ఉన్నప్పుడు జీవుడు ఎలా ఉంటాడు అంటే అవివేకముతో కూడి ఉంటాడు, సోమరితనముతో ఉంటాడు, అజాగ్రత్తగా ఉంటాడు, ఆ జ్ఞానముతో నిండిపోయి ఉంటాడు. ఈ మొదలైనటువంటి లక్షణాలు అప్పుడు అతని యందు గోచరిస్తూ ఉంటాయి. ఏది తమో గుణం అభివృద్ధి చెందినటువంటి జీవునికి ఈ గురుతులన్నీ ఉన్నవనుకో వెంటనే అతని యందు తమో గుణం అధికంగా అభివృద్ధి చెంది ఉన్నది అని తెలుసుకోవచ్చు. అయితే దేహం వదిలివేసేటువంటి సమయంలో ఏ గుణం అభివృద్ధి చెంది ఉంటే ఏ ఫలితాన్ని జీవుడు పొందగలుగుతాడో దానిని గురించి తెలియజేస్తూ మొట్టమొదటి సత్వగుణాన్ని గురించి తెలుపుతూ, యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకానమలాన్ ప్రతిపద్యతే. ఎప్పుడైతే జీవుడు సత్వగుణము అభివృద్ధిని పొందినది అని అగుచూ ఉండగా మరణిస్తాడు. అప్పుడు అతడు ఉత్తమ జ్ఞానం కలిగినటువంటి వారి యొక్క పరిశుద్ధములైన లోకాలనే పొందుతాడు. అంటే జీవుడు సత్వగుణంతో నిండి ఉన్నప్పుడు, సత్వగుణం పైకొని ఉన్నప్పుడు అప్పుడు శరీర పతనము జరుగుతుందో అప్పుడు అతడు ఉత్తమ జ్ఞానం కలిగినటువంటి వారి యొక్క పరిశుద్ధములైనటువంటి లోకాలనే పొందుతాడు. అంటే అంత్యకాలమునందు శరీర పతనమునందు చిత్తమున సత్వరజస్తమో గుణాలలో ఏ గుణము ప్రవృద్ధంగా నిండి ఉంటుందో దానికి అనుగుణ్యమైనటువంటి లోకమే, అటువంటి జన్మమే జీవునికి కలుగుతూ ఉంటుంది అని కదా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అంటే అంత్యకాలంలో శరీరం వదిలేటువంటి సమయంలో సత్వగుణం గనక అధికంగా ఉన్నదనుకో, అతను ఆ శరీరం ఆ సమయంలో వదిలేటువంటి సమయంలో గనక సత్వగుణం అధికంగా ఉన్నట్లయితే ఉత్తమమైన జ్ఞానవంతుల యొక్క లోకాలను జీవుడు పొందగలుగుతాడు. అయితే సత్వగుణము అనేటువంటిది ఒక్క క్షణంలో వస్తుందా? ఇప్పుడు ఇదంతా మనం రజస్సు తమస్సులో ఉన్నా పర్వాలేదు, సత్వగుణము అనేటువంటిది చనిపోయే ముందు మనం తెచ్చుకుంటే సరిపోతుంది, దానివల్ల మనం మంచి ఫలితాన్ని పొందుతాము అని ఆలోచించేటువంటి వారిది సరి అయినటువంటి ఆలోచన కాదు. ఎందుకు అంటే సత్వగుణము అనేటువంటిది ఆ చివరి క్షణంలో తెచ్చుకుంటే వచ్చేటువంటిది, ఒక్క క్షణంలో ఏర్పాటు జరిగేటువంటిది కాదు కదా. చిత్తములో ఉన్నటువంటి తమోగుణము రజోగుణము వాటి యొక్క వాసనలు సంస్కారాలు ఇవన్నీ కూడా వాటి యొక్క వృత్తులు మొత్తం తొలగిపోవాలి. అలా తొలగిపోవాలి అంటే అలా తొలగినప్పుడు మాత్రమే సత్వగుణ సంస్కారం ఏర్పడటానికి ఎంతో సాధన కావాలి, ఎంతో ప్రయత్నము జరగాలి. జీవితకాలం అంతా అటువంటి సత్ప్రయత్నాన్ని ఆచరిస్తూ ఉన్నట్లయితే పుణ్యకార్యాలు కానీ పరోపకార భావనలు కానీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే అంత్యకాలంలో చిత్తము సత్వగుణముతో నిండిపోయి ఉంటుంది.
అంతేకాని ఏ ఒక్క క్షణములోనూ ఏ ఒక్క సంకల్పము మాత్రము చేతనో ఏ ఒక్క మాట చేతనో అమాంతంగా అటువంటి సత్వగుణ స్థితి అనేది ఏర్పడడం అనేది కష్టము కాదు. కష్టము మాత్రమే కాదు, అసలు అది అసాధ్యము. అది అలా ఏర్పాటు అవ్వదు. ఇంకా కూడా బహు ప్రయత్న లభ్యమగు అంటే ఎన్నో ప్రయత్నాల ద్వారా లభించేటువంటి అటువంటి అంత్యకాల గుణము పైననే మరి రాబోయేటువంటి జన్మ, భావి జన్మ, రాబోయేటువంటి లోకము, భావి లోకము ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి జీవుడు ఎప్పుడూ కూడా శ్రద్ధతో ఉండాలి. తన యావజ్జీవితము కూడా ఒక్క క్షణము సందెడ కండ మేల్కొను ఘనమునేంద్రుల ధనము ఈ సత్వగుణము, విశుద్ధ సత్వగుణము. కాబట్టి జీవుడు ఎలా ఉండాలి? శ్రద్ధతో ఉండాలి. తన యొక్క జీవితకాలం అంతా కూడా యావజ్జీవితము తన యొక్క శరీరంలో తెలివి ఉత్పన్నమైనది మొదలు కూడా అటువంటి సత్వగుణాన్ని, దాని ద్వారా సత్వగుణాన్ని కూడా దాటివేయగలిగినటువంటి విశుద్ధ సత్వగుణాన్ని అంటే గుణాతీత స్థితిని సంపాదించడం కోసం ప్రయత్నం చేసేటువంటి వాడే అయి ఉండాలి. జీవితం అంతా కూడా పాపకార్యాలే చేసినట్లయితే చిత్తం ఏమవుతుంది? చిట్ట చివరి కాలంలో శరీర పతనమయ్యే సమయంలో అంత్యకాలమునందు ఆ యొక్క తమోగుణము యొక్క బలము చేత కలిగి ఉంటుంది. కాబట్టి దాని ఫలితంగా మనుషుడు నీచమైన లోకాలనే పొందుతాడు కదా. ఈ విషయాన్ని గురించే భగవానుడు తెలియజేస్తూ అంటే దేహభృత్ అంటే దేహాన్ని ధరించినటువంటి వాడు అనే పదము చేత వాస్తవానికి జీవుడు దేహము కంటే వేరు అని మనకి ఇంతకుముందే తెలియజేశారు. అది మనకు కూడా విచారణ ద్వారా జీవుడు శరీరము వేరు, జీవుడు దేహము కంటే వేరైన వాడు అనే విషయం మనకు కూడా విచారించినప్పుడు తెలిసింది. ధరింపబడేటువంటిది ధరించేవానికంటే వేరే కదా. ఇప్పుడు మనం వస్త్రాలు ధరిస్తూ ఉన్నాం, ఆ ధరించేటువంటి వస్త్రాలు ధరించేటువంటి దేహం వేరే కదా. అలాగే నేను అనేటువంటి ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడైన జీవుడు తాను వేరు, తన యొక్క శరీరం వేరు. ఆ విధంగానే అంటే ధరింపబడేటువంటి వస్తువు ధరించేవానికంటే ఎల్లప్పుడూ వేరుగా ఉన్నట్లుగానే నేను కిరీటాన్ని ధరిస్తాను అంటే కిరీటానికి నేను వేరు, వస్త్రాన్ని ధరిస్తాను అంటే వస్త్రం వేరు, నేను వేరు. అలాగే అటువంటి మాటల చేతనే ఆ కిరీటం కానీ వస్త్రాలు కానీ మొదలైనవన్నీ కూడా మనుషుని కంటే వేరుగా ఎలా ఉంటాయో అలాగే దేహాన్ని ధరించేటువంటి జీవుని కంటే దేహము ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకొని మనుషుడు దేహం యొక్క భావనను, శారీరక భావనను వదిలివేయాలి. దేహాంతర్గతంగా ఉన్నటువంటి సాక్షియకు ఆ పరమాత్మ భావనే కలిగి ఉండాలి అని చెబుతూ ఉత్తమ విధాం అమలాన్ అని చెప్పారు. అంటే ఉత్తమ విధాం అమలాన్ అని చెప్పడం చేత అటువంటి సత్వగుణోపేతుడు అయినటువంటి వాడు జ్ఞానవంతులుండేటువంటి మాలిన్యరహితమైన నిర్మలవంతమైనటువంటి లోకాలనే పొందుతాడు అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అటువంటి వినిర్మల వాతావరణము అతని యొక్క పురోభివృద్ధికి శాశ్వతంగా తన యొక్క శారీరక రాకపోకలను కలిగించేటువంటి ఆ స్థితి, బంధింపబడేటువంటి స్థితి మరి ముక్తత్వం చెందడం కోసం అంటే శాశ్వత బంధ విముక్తికి అక్కడ సహాయభూతంగా ఉండగలుగుతూ ఉంటుంది ఆ యొక్క సత్వగుణముతో కూడినటువంటి విషయం అని చెబుతూ సత్వగుణం అధికంగా ఉండగా మరణించేటువంటి వాడు ఏ లోకాన్ని పొందుతాడు అంటే ఉత్తమ జ్ఞానవంతుల యొక్క పరిశుద్ధ లోకాలనే అతడు పొందుతాడు అని చెబుతూ అయితే రజోగుణము తమోగుణముతో కూడినటువంటి వారు చనిపోయిన తర్వాత పొందేటువంటి గతులను గురించి వివరిస్తూ అంటే రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమపిసి మూఢయోనిషు జాయతే. రజోగుణము
కోరికలతో నిండి ఉన్నటువంటి గుణము అభివృద్ధి నొంది ఉండగా అప్పుడు శరీరం వదిలివేశాడు అనుకో. అంటే రజోగుణంతో కూడినటువంటి వాడు శరీరాన్ని మరణించినప్పుడు కర్మ పట్ల ఆసక్తి కలిగి ఉంటారుగా. ఎందుకు కర్మను చేయుట యందు ఆసక్తి ఎందుకు ఉన్నది అంటే ఆ కర్మ యొక్క ఫలితాన్ని వాడు ఆశిస్తున్నాడు కాబట్టి. ఆ విధంగా కర్మాసక్తులకు మళ్ళీ కూడా కర్మ ఫలితాలను ఆశించేటువంటి వారి యందే ఈ రజోగుణము అభివృద్ధి చెంది ఉండగా మరణించినటువంటి వాడు అక్కడ పుడతాడు. అలాగే తమోగుణం అభివృద్ధి చెంది ఉండగా మరణించేటువంటి వాడైతే పామరుల గర్భములందు, అంటే తెలివి లేనటువంటి వారు నీచ యౌనుల యందు, ఇంకా కూడా మరి పశువులుగాను పక్షులుగాను లేదా ఈ యొక్క స్థావర రూపాలలో ఉన్నటువంటి హీన జాతుల యందు కూడా ఈ తమోగుణము అభివృద్ధి చెంది ఉండగా శరీరాన్ని వదిలిన వాడు ఇటువంటి జన్మలను పొందుతాడు. అంటే రజోగుణము ఆధిక్యంగా కలిగి ఉన్నప్పుడు మరణించాడు అనుకో, వాడి యొక్క శరీరం వదిలిందనుకో, అప్పుడు తన యొక్క సంస్కారానికి అనుగుణంగానే తను జీవించి ఉండగా ఎటువంటి విషయాశలకు లోబడి ఏ యొక్క ఫలాన్ని ఆశించి కర్మలను అనుసరించాడో దానికి తగినటువంటి సంస్కారానికి అనుగుణ్యంగానే తిరిగి కర్మ ఫలితం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారి యందే జన్మిస్తూ ఉంటాడు. అలా జన్మించి మరలా కూడా రకరకాలైనటువంటి మరి బహిర్గతమైన దృశ్య సంబంధమైన ఈ యొక్క జగత్ సంబంధమైనటువంటి కార్యాలయందు ఆ కార్యాల పట్ల ఆ వస్తువులు పదార్థాలు ఆ విషయాదులు విషయ భోగాల యందే ప్రవర్తించి తిరిగి మరణిస్తూ ఆ విధంగా ఉత్పన్నమవుతూ మరణిస్తూ ఈ ప్రకారంగా సంసార బంధము నుండి వీడివడడు. వాడు సంసారంలోనే, అంటే పుడితే చస్తూ ఉంటాడు, చస్తే పుడుతూ ఉంటాడు. మధ్యలో ఈ యొక్క రజోగుణ సంబంధితమైనటువంటి కర్మలనే ఆసక్తిగా అనుసరిస్తూ అనుభవిస్తూ పుడుతూ చస్తూ ఈ సంసార బంధం నుండి బంధం వదలక పెక్కు రకాల బాధలను అనుభవిస్తూ ఎల్లప్పుడూ కూడా శాంతి లేకుండా అశాంతి కలిగి ఉంటాడు. అయితే ఇంకా తమో గుణము గనక అధికరించి ఉన్నప్పుడు మరణించినటువంటి వాడైతే హీన చరితుల యందు, అంటే ఏ జ్ఞానము లేనటువంటి అడవి మనుషుల యందు కానీ, క్రూరాత్ముల యందు కానీ, కఠినాత్ముల యందు కానీ, ఏ మంచి చరితం లేనటువంటి మూర్ఖులు మూఢజనుల యందు కానీ లేదనుకో, ఇంకా అధికరించి ఉంటే తమో గుణము పశువుల్లాగా పక్షుల్లాగా ఇంకా స్థావరాలుగా అటువంటి వారు ఎన్ని రకాలైనటువంటి దుర్భరమైన దారుణమైనటువంటి దుఃఖాలను అనుభవించాలి. అంటే అటువంటి ఇక ఏ పదార్థము అందిపుచ్చుకోలేరు. మరి ప్రమత్తతతో కూడి ఉంటారు, మరి అతి నిద్రపోతూ ఉంటారు, సోమరితనంతో ఉంటారు, లేదా కదలని స్థితిలో ఉంటారు. ఈ దుఃఖాలను వారు అనుభవిస్తూనే ఉంటారు. అయితే కాబట్టే అటువంటి భయంకరమైనటువంటి మార్పులు, భీషణమైనటువంటి భరించలేని దుస్సహమైన దుఃఖజనక పరిస్థితులు, దుఃఖాన్ని ఎల్లవేళలా దుఃఖాన్ని, వారికి ఆకలి వేస్తున్నా తినలేరు, వారికి నిద్ర వస్తున్నా పోలేరు, వారు కోరినటువంటి పదార్థాన్ని సముపార్జించుకోలేరు, ఎల్లవేళలా కూడా ఏమీ తెలియబడినటువంటి స్థితి, వాళ్ళకి తెలిసేదల్లా బాధ, దుఃఖము, క్లేశము. ఈ విధమైనటువంటి దుఃఖాన్ని ఉత్పన్నం చేసేటువంటి పరిస్థితులే తనకి కలుగుతూ ఉంటాయి. అలాంటివి కలగకుండా ఉండాలి అంటే జీవుడేం చేయాలి? అతి జాగరూకుడవ్వాలి. ప్రతి దాని యందు జాగ్రత్తను వహించాలి. అలా జాగ్రత్తతో ఉండి ఆ విధంగా తన జీవన కాలం అంతా కూడా మరణం దగ్గరే ఉన్నప్పుడే ప్రయత్నపూర్వకంగా, ఏ విధంగా అంటే మరణం ఇంకా ఎక్కడో ఉన్నది,
అని తన దగ్గర ఉన్నదా తన దూరంగా ఉన్నదా అనేటువంటిది వాడు గుర్తించలేడు. మరణం రాకముందే ప్రయత్నపూర్వకంగా ఏం చేయాలి అంటే ఆ రజోగుణ సంబంధమైన ఆ తమోగుణ రూప ఘోర పిశాచాలను కూడా తన యొక్క హృదయ స్థానము నుండి తన యొక్క శరీర హృదయం నుండి కూడా వాటిని తరిమివేయాలి. భగవంతుని యొక్క భక్తి కలిగి ఉండాలి. ఈ దృశ్య సంబంధమైన అస్థిర వస్తుతతిపై వానికి తీవ్రతరమైనటువంటి విరక్తి కలిగి ఉండాలి. దాని ద్వారా ఎప్పుడైతే అస్థిర వస్తువుల పట్ల కలిగేటువంటి నిరాసక్తత, ఆసక్తి లేకపోవడం, విరక్తి కలిగి ఉండడం, అది మాత్రమే ఆసక్తి ఇక శాశ్వత వస్తువు మీద కలుగుతుంది. ఆ శాశ్వత వస్తువు మీద ఆశ కలిగింది అంటే వానికి సత్వగుణం అనేది ప్రాప్తిస్తుంది. ఆ సత్వగుణం వల్ల వాడు ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. ఇటువంటి మొదలైనటువంటి సద్గుణ రాశిని అలవాటు చేసుకోవాలి. అలా ఎప్పుడైతే ఈ సద్గుణ రాశిని అభ్యాసం చేస్తూ ఉన్నాడో అప్పుడు ముక్తత్వాన్ని పొందుతాడు. అలా ముక్తుడయ్యి తన యొక్క జన్మను సార్థకత చేసుకుంటాడు అనే చెబుతూ ఈ రజోగుణము యొక్క అధికత్వం వలన అది ఆధిక్యత కలిగి ఉన్నప్పుడు శరీరాన్ని వదిలినటువంటి వాడు కర్మ యొక్క ఫలితాలను ఆశించేవారి యందు ఉత్పన్నమవుతాడు. అదే తమోగుణం యొక్క ఆధిక్యత కలిగి మరణించేటువంటి వాడైతే వాడు పామరుల యొక్క మూఢజనుల యొక్క గర్భముల యందు లేకపోతే పశువులు పక్షులు స్థావర రూపంలో ఉన్నటువంటి నీచ జాతుల యందు ఉత్పన్నమవుతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.